Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్కి ఒక ముఖ్యమైన గమనిక అండి. మనము ఏప్రిల్ 13న లైవ్ సెషన్లో కండక్ట్ చేసామండి. లైవ్ సెషన్ అంటే 3 days బ్యాక్. సో ఆస్పిరెంట్స్ చాలామంది ఏప్రిల్ 13th వీడియో అప్లోడ్ చేయలేదు అనుకుంటా ఉన్నారు. వీడియో అనేది ఎవ్రీడే వస్తుందండి, ఒక్కరోజు కూడా రాకోకుండా ఉండడం అనేది జరగదు. సో రికార్డింగ్ సెక్షన్లో లేదు అంటే మీరు లైవ్ సెక్షన్లోకి వెళ్ళి వీడియోని చెక్ చేసుకోవచ్చు. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 16th 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి కర్ణాటక స్టేట్ పర్యటన. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి కర్ణాటక పర్యటన యొక్క ముఖ్యమైన విశేషాలు మనము చాలాసార్లు చెప్పుకున్నామండి. ప్రైమ్ మినిస్టర్ అయినా, ప్రెసిడెంట్ అయినా, వైస్ ప్రెసిడెంట్ అయినా, ఇటువంటి మెయిన్ పర్సనాలిటీస్, ముఖ్యమైన వ్యక్తులు వేరే దేశాలకు వెళ్ళినా లేదా ఇండియాలోని డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళినా, వివిధ రాష్ట్రాలకు వెళ్ళినా అక్కడ లాంచ్ చేసే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ కావచ్చు, అక్కడ ఏమైనా అనౌన్స్ చేసే ఇంపార్టెంట్ స్కీమ్స్ అటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలండి. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కర్ణాటక స్టేట్కి వెళ్ళారు. కర్ణాటకలోని మాండ్యా డిస్టిక్కి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ ఆయన వికసిత్ భారత్ కోసము 9 సూత్రాల సామూహిక ప్రతిజ్ఞను ప్రకటించారు. వికసిత్ భారత్, మనం 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించాలి అంటే డెవలప్డ్ ఇండియా టార్గెట్ని రీచ్ అవ్వాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకున్నాం. సో ఆ వికసిత్ భారత్ని మనము సాధించాలి అంటే 9 పాయింట్ ప్లాన్ అవసరము, 9 పాయింట్ కలెక్టివ్ ప్లెడ్జ్ అవసరం అని చెప్పేసి ప్రజలకి చెప్పడం జరిగింది. 9 సూత్రాల సామూహిక ప్రతిజ్ఞ, 9 పాయింట్ కలెక్టివ్ ప్లెడ్జ్ అంటే ఇందులో 9 ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి. సో మరి ఇక్కడ మీరు ఫస్ట్ చూస్తే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కర్ణాటక స్టేట్లోని మాండ్యా డిస్టిక్లోని ఆదిచుంచనగిరి మహాసంస్థాన్ మఠాన్ని దర్శించుకున్నారు. ఇక్కడ మీరు రిలీజియస్ పరంగా చూడొద్దండి. ఎప్పుడు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు ఎలా అడుగుతాడంటే డైరెక్ట్గా ఇటీవల మోడీ గారు ఆదిచుంచనగిరి మహాసంస్థాన్ మఠాన్ని సందర్శించుకున్నారు కదా, అది ఏ స్టేట్ అంటాడు డైరెక్ట్గా. ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్, ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్లలో, రైట్. ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠము కర్ణాటక. మరి ఆ మఠంలో శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ మఠం వద్ద శ్రీ గురు భైరవైక్య మందిరాన్ని ఇనాగ్రేట్ చేశారు. అలానే శ్రీ కాలభైరవేశ్వరి స్వామి ఆలయంలో స్పెషల్ ప్రత్యేక పూజలు చేశారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి తెలుసుకోవాల్సింది వికసిత్ భారత్ 2047 టార్గెట్ని సాధించడానికి ఆయన చెప్పిన 9 సూత్రాలు, 9 తీర్మానాలు ఏంటివి తెలుసుకోవాలి 1 by 1. మీరు చూస్తే 1 జల సంరక్షణ. ప్రజలను ఉద్దేశించి ఈయన చెప్పారు. జల సంరక్షణ అంటే వాటర్ కన్జర్వేషన్, వాటర్ రిసోర్సెస్ని మనం కాపాడుకోవాలి. ఏక్ పెడ్ మాకే నామ్ కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి. ఏక్ పెడ్ మాకే నామ్ అనే ఒక క్యాంపెయిన్ కింద ఎవ్రీ పర్సన్ మినిమం 1 ప్లాంట్ని నాటాలి. అలానే ఆధ్యాత్మిక క్షేత్రాలలో పరిశుభ్రత పాటించాలి. రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్, అటువంటి ప్లేసెస్ వద్ద మనము క్లీన్లీనెస్, స్వచ్ఛతను పాటించాలి. అలానే వోకల్ ఫర్ లోకల్, ఇది చాలా ఇంపార్టెంట్. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదాన్ని ఇచ్చారు. అంటే ఏంటి, మనమందరూ కూడా స్థానిక ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. తద్వారా మన యొక్క స్వదేశీ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి. డొమెస్టిక్గా ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్నే పర్చేస్ చేయాలి. వోకల్ ఫర్ లోకల్. అలానే అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి. దేశీయంగా అందుబాటులో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శించాలి అంటే టూరిజం సెక్టార్ని డెవలప్ చేయాలి. అలానే సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతులను పాటించాలి. అంటే న్యాచురల్ ఫార్మింగ్, కెమికల్స్ ఉపయోగించుకోకుండా న్యాచురల్ ఫార్మింగ్ని మనము అవలంబించాలి. అలానే మన ఆహారంలో చిరుధాన్యాలను ఒక భాగంగా మార్చుకోవాలి. అంటే ఏంటి, మనం తీసుకునే ఫుడ్లో మిల్లెట్స్ అంటే రాగులు, సజ్జలు, ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, రాగి దోశ, రాగి జావా, జొన్న జావా, సజ్జ దోశలు, సజ్జ ఇడ్లీలు, రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అలానే వంటల్లో నూనె వినియోగాన్ని తగ్గించాలి. ఈ యొక్క మనము కుకింగ్లో ఆయిల్ని రెడ్యూస్ చేయాలి. తద్వారా ఈ యొక్క ఊబకాయ సమస్యను తప్పించుకోవచ్చు, ఒబెసిటీ. ఇక యోగాని డైలీ ప్రాక్టీస్ చేయాలి. యోగా, ఇంటర్నేషనల్ యోగా డే ఎప్పుడండి, June 21 అలాగా. సో ఈ 9 పాయింట్లు ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతాడండి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్ని సూత్రాలను మోడీ గారు ప్రపోజ్ చేశారు అని చెప్పేసి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో
జల్ పక్వాడా. ఉత్తరప్రదేశ్ గవర్నమెంటు స్కూల్స్ మరియు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జల్ పక్వాడా అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేసింది. పక్వాడా అంటే ఏంటి? పక్షపు రోజులు, 15 days. మరి జల్ పక్వాడా ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ యొక్క నీటి వనరుల్ని కాపాడుకోవాలి, నీటి వనరుల్ని సంరక్షించుకోవాలి. జల్ పక్వాడా మెయిన్ ఆబ్జెక్టివ్ వాటర్ రిసోర్సెస్ని కన్జర్వ్ చేసుకోవాలి. మరి తద్వారా మరి ఈ ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తారు? ఉత్తరప్రదేశ్లోని గవర్నమెంట్ స్కూల్స్ అన్ని పాఠశాలలు, ఉత్తరప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లలో స్టూడెంట్స్కి ఈ యొక్క వాటర్ రిసోర్సెస్, నీటి వనరుల పట్ల అవగాహన తీసుకొని వస్తారు. అలానే వాటర్ ప్లెడ్జెస్, నీటి ప్రతిజ్ఞలు, అలానే వాటర్ క్వాలిటీని టెస్ట్ చేస్తారు. జల్ నిగమ్ ల్యాబ్స్ ద్వారా వాటర్ క్వాలిటీని టెస్ట్ చేస్తారు. అలానే ఎప్పటికప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతమంది పాల్గొంటా ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్, ఎంతమంది టీచర్స్ పాల్గొంటా ఉన్నారని చెప్పేసి ఆన్లైన్లో ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది అండి జల్ పక్వాడా. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇవాళ స్టార్ట్ అయింది. April 16 నుంచి April 30 వరకు కొనసాగుతుంది. ఇది జలశక్తి అభియాన్ ప్రోగ్రామ్ కింద లాంచ్ చేయడం జరిగింది. మరి జలశక్తి అభియాన్ ప్రోగ్రామ్ ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం NRSCతో అవగాహన ఒప్పందం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ NRSCతో ఒప్పందం కుదుర్చుకునింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. ఏంటిది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది? ఇది ఇస్రోకి చెందిన ఒక సెంటర్. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లకు సంబంధించిన ఒక పరిశోధనా కేంద్రము. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. దీని ముఖ్య ఉద్దేశము పిడుగుపాటు మరణాలను తగ్గించేందుకు అవసరమైన టెక్నాలజీసు, అవసరమైన అలర్ట్స్, అవసరమైన వార్నింగ్ సిస్టమ్ని తయారు చేయడమే దీని ముఖ్య ఉద్దేశము. ఆంధ్రప్రదేశ్లోని రూరల్ ఏరియాస్లో ఈ లైటనింగ్ డెత్స్, లైటనింగ్ అంటే తెలుగులో చెప్పాలంటే పిడుగులు కురుస్తూ ఉంటాయి కదా. మరి ఆ లైటనింగ్ వల్ల ప్రాపర్టీ అనేది డ్యామేజ్ అవుతుంది, లైఫ్ అనేది కోల్పోతారు, ప్రాణాలు పోతాయి. సో ఆ యొక్క పిడుగుపాటు మరణాలను, అలానే పిడుగుపాటు వల్ల సంభవించే ఆస్తి నష్టాలను తగ్గించడం కోసం ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఏం చేయబోతా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్లోని పిడుగులు ఎక్కువగా పడే ప్రాంతాలను గుర్తిస్తారు, లైటనింగ్ ప్రోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేస్తారు, ఎప్పటికప్పుడు రిస్క్ అసెస్మెంట్ని నిర్వహిస్తారు. అంటే ఎంత తీవ్రత ఉంది, ఎంత ముప్పు ఉందని చెప్పేసి ఎప్పటికప్పుడు కనుక్కుంటారు. అలానే అవసరమైన ప్రివెన్షన్ స్ట్రాటజీస్, అవసరమైన వ్యూహాలు రచిస్తారు. ఇక ప్రజలకు సంబంధించి అర్లీ వార్నింగ్ సిస్టమ్స్, ముందస్తు హెచ్చరికలను కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం AI అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం AI అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న స్టూడెంట్స్ కోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లిటరసీ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. కృత్రిమ మేధస్సు అక్షరాస్యత కార్యక్రమం. మరి ఏంటిది అసలు AI లిటరసీ అంటే? స్టూడెంట్స్కి ముఖ్యంగా డిజిటల్ లెర్నింగ్ పద్ధతులను చాలా సమర్థవంతంగా నేర్చుకోవడం కోసం AI బేస్డ్ డిజిటల్ లెర్నింగ్ శిక్షణ, డిజిటల్ లెర్నింగ్ నైపుణ్య శిక్షణ అందించడమే దీని ముఖ్య ఉద్దేశము. తద్వారా సుమారుగా 2 million స్టూడెంట్స్కి లబ్ధి చేకూరబోతోంది. అంటే సుమారుగా 20 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరబోతోంది. మరి దీన్ని ఎవరి సహకారంతో లాంచ్ చేశారు అంటే అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ మరియు పైజమ్ ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ఆర్గనైజేషన్ మరియు పైజామ్ ఫౌండేషన్ అనే సంస్థ సహకారంతో కలిసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వము కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతూ ఉన్న స్టూడెంట్స్కి 2000 ల్యాప్టాప్స్, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మరియు అదర్ గవర్నమెంట్ స్కూల్స్, ఇతర గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతూ ఉన్న స్టూడెంట్స్కి 2000 ల్యాప్టాప్స్ని అందించడం జరిగింది. మరి ఇది ఏ క్లాసెస్ని కవర్ చేస్తుందంటే 5th క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు. దీన్ని అభివృద్ధి చేసినది అంటే ఈ ప్రోగ్రామ్ని ఎవరు అమలు చేయబోతా ఉన్నారు, ఎవరు అభివృద్ధి చేయబోతా ఉన్నారంటే స్కూల్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ట్రైనింగ్ తెలంగాణ విద్యా విభాగం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అలానే ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేశారు. AIలో
అవసరమైన లర్నింగ్ను నేర్పించడం కోసం telanggana.codemitra.organization అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారు. ఇందులో భాగంగా 28,000కి పైగా టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ ప్రోగ్రాంలో భాగంగా సంవత్సరానికి 25 గంటల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ని అందించడం జరుగుతుంది. ఇయర్కి 25 అవర్స్ పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి విద్యని అభివృద్ధి చేయడం అనేది చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. తెలంగాణ గవర్నమెంట్ క్యాస్ట్ సర్వేకి సంబంధించి డేటాని రిలీజ్ చేసింది అధికారికంగా. సామాజిక విద్య ఉపాధి ఆర్థిక మరియు రాజకీయ కుల సర్వే ఫలితాల విడుదల. తెలంగాణ ప్రభుత్వం సామాజిక విద్య ఉపాధి ఆర్థిక మరియు రాజకీయ కుల సర్వే ఫలితాలను విడుదల చేసింది. తెలంగాణ గవర్నమెంటు తెలంగాణలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ కులం వాళ్ళు బాగా వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఒక సర్వేని కండక్ట్ చేసింది. ఆ సర్వేకి సంబంధించిన గణాంకాలని డేటాని రిలీజ్ చేయడం జరిగింది. మరి అది ఏంటి? సిపిసి సర్వే అంటే సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే. సోషల్ ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ ఎకనామిక్ పొలిటికల్ క్యాస్ట్ సర్వే ఆర్ క్యాస్ట్ సెన్సస్. సో సిపిసి అని గుర్తుపెట్టుకోండి, తెలుగులో గుర్తుపెట్టుకోండి, సామాజిక విద్య ఉపాధి ఆర్థిక మరియు రాజకీయ కుల సర్వే ఫలితాల విడుదల. మరి ఈ రిపోర్ట్ని తయారు చేయడం కోసం ఏ గ్రూప్ కష్టపడింది అంటే, ఈ డేటా ఆధారంగా ఈ యొక్క సిపిసి సర్వే డేటా ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తయారు చేసింది. క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ అంటే కుల వెనుకబాటుతన సూచిక క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఈ యొక్క సర్వే డీటెయిల్స్ ప్రకారము తెలంగాణలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారో మనం 1 by 1 తెలుసుకోవాలండి. తెలంగాణలో షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ ఎస్సీలు 17.43% ఉన్నారు. అంటే వాళ్ళ జనాభా 61,84,319 61,84,319 మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్టీల పాపులేషన్ వచ్చేసి 10.45%. తెలంగాణ మొత్తం జనాభాలో 10.45% ఎస్టీలు. అంటే మరి ఎంతమంది ఉన్నారు? 37,05,929 ఎస్టీలు ఉన్నారు. ఇక బీసీలు తీసుకుంటే, బీసీలు ఇప్పుడు ముస్లిం మైనారిటీల్లో బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ముస్లిం మైనారిటీలు ఉంటారు కదా, వాళ్ళల్లో బీసీలు ఉంటారు, ఓసీలు కూడా ఉంటారు. మరి ముస్లిం మైనారిటీలను మినహాయించి బీసీలు ఎంతమంది ఉన్నారు? బీసీస్ అదర్ దాన్ ముస్లిం మైనారిటీస్ 46.25%. అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1,64,09,179 మెంబర్స్. గుర్తుపెట్టుకోండి, ముస్లింలు కాకోకుండా ఇతర బీసీలు. మరి ఓసీలు తీసుకుంటే అదర్ క్యాస్ట్స్, టోటల్ ఓసీలు అదర్ క్యాస్ట్స్ తీసుకుంటే 15.79% ఉన్నారు, 15.79%. ఈ యొక్క ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పాలంటే 56,01,539 మెంబర్స్, రైట్. మరి ఇక్కడ ఓవరాల్గా బీసీలు తీసుకుంటే అంటే ఏంటి? ముస్లిం మైనారిటీలతో కూడా కలుపుకుంటే 56.36% ఉన్నారు బీసీలు. అదే ముస్లిం మైనారిటీలు కాకోకుండా బీసీలు ఎంతమంది ఉన్నారంటే 46.25%. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ముస్లిం మైనారిటీలు ఒక్కటి తీసుకుంటే మనము తెలుసుకోవాలి, ముస్లిం మైనారిటీలు ఒక్కటే. ఆ ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08%, ఓసీలు 2.48%, ఓవరాల్గా ముస్లిం మైనారిటీలు 12.56%. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ సర్వే ఏం చెప్తుంది? ఈ సర్వే ప్రకారము తెలంగాణలో జనరల్ క్యాస్ట్ పీపుల్తో పోల్చుకుంటే ఎస్సీలు ఎస్టీలు 3 times వెనుకబడి ఉన్నారు. అలానే బీసీలు జనరల్ క్యాస్ట్ పీపుల్తో పోల్చుకుంటే 2.7 times వెనుకబడి ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి మరొకసారి, బీసీలు ముస్లిం మైనారిటీలతో కలుపుకొని ఇతర మైనారిటీలతో కలుపుకుంటే బీసీలు ఓవరాల్గా 56.36%.
మరి అలానే ఈ సర్వే డేటా ఆధారంగా క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తెలంగాణ ప్రభుత్వము తయారు చేసింది. అంటే ఈ ఇండెక్స్ ప్రకారము తెలంగాణలో ఏ క్యాస్ట్ బాగా వెనుకబడి ఉంది అని చెప్పేసి మరి ఈ ఇండెక్స్కి స్కోర్ కూడా కేటాయించారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి 81. ఈ ఇండెక్స్కి యావరేజ్ స్కోర్ 81. మరి ఓవరాల్గా తెలంగాణలో 242 క్యాస్ట్స్ని సర్వే చేయడం జరిగింది. 242 కులాలను సర్వే చేయడం జరిగింది. అందులో 135 క్యాస్ట్స్ అనేవి ఈ యొక్క యావరేజ్ స్కోర్ కంటే తక్కువ స్కోర్ని పొందాయి. 135 కులాలు ఈ యొక్క యావరేజ్ స్కోర్ 81 కంటే తక్కువ స్కోర్ను పొందాయి. ఇక తెలంగాణలో ఉన్న 18 జనరల్ క్యాస్ట్లు, తెలంగాణలో ఉన్న ఆల్ 18 జనరల్ క్యాస్ట్లు మాత్రము ఈ యొక్క స్టేట్ యావరేజ్ స్కోర్ 81 కంటే ఎక్కువ స్కోర్ సాధించడం జరిగింది. మరి ఇక్కడ ఈ క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తయారు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ను కూడా వేసిందండి. ఒక స్వతంత్ర నిపుణుల కమిటీ. ఆ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్ డేటా ఆధారంగానే క్యాస్ట్ బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ని తయారు చేశారు. మరి ఈ ఇండిపెండెంట్ ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహించారు చైర్మన్గా అంటే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ సుదర్శన్ రెడ్డి గారు. మనం డిస్కస్ చేసుకున్నామండి ఇది లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు మాజీ సుప్రీంకోర్టు జడ్జ్, ఈయన సారథ్యంలో ఈ కమిటీని వేయడం జరిగింది. ఇది 11 మెంబర్ కమిటీ, 11 మంది సభ్యుల కమిటీ. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి 2026-27 సంవత్సరానికి భారతదేశ వృద్ధి 6.5%. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2026-27 ఇయర్కి గాను ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంటుందని చెప్పేసి చెప్పింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మనం చూస్తూ ఉన్నాం పశ్చిమాసియా సంక్షోభము ఇవన్నీ కూడా. సో 2026-27 ఇయర్కు ఇండియా యొక్క జీడిపి 6.5% ఉంటుందని చెప్పింది. మరి ఏ రిపోర్ట్లో చెప్పిందంటే IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే ఒక రిపోర్ట్ని విడుదల చేస్తుంది. ఆ రిపోర్ట్లో వెల్లడించింది. అలానే 2027-28 ఫినాన్షియల్ ఇయర్ కూడా ఇండియా యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.5% ఉంటుందని చెప్పింది. అంటే నెక్స్ట్ వచ్చే ఫినాన్షియల్ ఇయర్ 2027-28 కూడా 6.5% ఉంటుందని చెప్పింది. ప్రజెంట్ నడుస్తూ ఉన్న 2026-27 కూడా 6.5% అని చెప్పింది. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ తెలుసుకోవాల్సింది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఎవరు విడుదల చేస్తారంటే IMF. అలానే గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ అని ఉంటుందండి. గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్, ఈ రిపోర్ట్ విడుదల చేసేది కూడా IMFఏ. ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ వేరు, గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ వేరు. ఈ 2 రిపోర్ట్లు కూడా డిఫరెంట్ రిపోర్ట్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటే కాదు ఆ 2 రిపోర్ట్లు కూడా. మరి ఎగ్జామ్లో అడుగుతాడా అంటే డైరెక్ట్గా అడుగుతాడండి. మీరు UPSC తీసుకున్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ 2016లో డైరెక్ట్గా అడిగాడు, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? IMF. న్యూస్లో ఉన్నప్పుడే ఇవి ఫ్రేమ్ చేస్తారండి. ఇప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఇట్లాంటివి ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ. హెడ్ క్వార్టర్స్ ఎక్కడండి? అమెరికా, వాషింగ్టన్ DC. 1944లో ఏర్పాటైంది. వరల్డ్ బ్యాంకు, IMF ఇవి 2 కూడా బ్రెటన్ వుడ్స్ ఇన్స్టిట్యూషన్స్గా ఏర్పాటయ్యాయి 1944లో. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం. టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మార్చ్ 2026లో 3.88%కు పెరిగిన టోకు ధరల సూచీ ద్రవ్యోల్బణం. మార్చ్ 2026లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది 3.88%కి ఇంక్రీజ్ అయ్యింది. మరి ఇది గత 3 ఏళ్లలో ఎప్పుడూ లేనంత అత్యధిక స్థాయికి చేరుకునింది. లాస్ట్ 3 ఇయర్స్లో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది హైయెస్ట్ లెవెల్కి చేరుకునింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ 1 by 1 తెలుసుకోవాలండి. ఎప్పుడైనా ఎకానమీ ఇలాంటివి ఎలా అడుగుతాడంటే డైరెక్ట్గా మార్చ్ 2026లో ఈ యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఎంత నమోదైంది అంటే 3.88%. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది అసలు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటివి ముందుగానే నోట్స్ రాసి పెట్టుకోవాలండి. తర్వాత రివిజన్ చేసేటప్పుడు ఈజీ అయిపోతాయి ఇవి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఇది ఒక ధరల సూచిక. మనకి ఏ విధంగా అయితే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచిక ఇవి ఉంటాయి కదా,
అంటే ధరలను కొలవాలి కదా. మన ఇండియాలో ప్రజలు ఎలా బతుకుతా ఉన్నారు, వాళ్ళకి పర్చేసింగ్ పవర్ కెపాసిటీ ఎలా ఉంది, వాళ్ళకి కొనుగోలు సామర్థ్యం ఎలా ఉంది, అటువంటివి తెలుసుకోవాలి అంటే ఇటువంటి ధరల సూచికలను ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉండాలి. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, టోకు ధరల సూచి. మరి ఏంటి అసలు ఇది? ఇది ధరల పెరుగుదలను కొలుస్తుంది. ఇట్ మెజర్స్ ద యావరేజ్ చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్. ఇట్ మెజర్స్ ద యావరేజ్ చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గూడ్స్. ఈ వస్తువుల ధరలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఆ ధరలను కొలవడం జరుగుతుంది. మరి ఏ లెవెల్లో కొలుస్తుంది? హోల్సేల్ లెవెల్. గుర్తుపెట్టుకోండి, హోల్సేల్ లెవెల్ అంటే ఏంటి? మనం బల్క్గా ఏదైనా వస్తువుల్ని కొన్నప్పుడు అక్కడ ఈ ధరల్ని కొలవడం జరుగుతుంది. హోల్సేల్ లెవెల్ అంటే బల్క్ లెవెల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక పెద్ద రీటైల్ మార్ట్కి వెళ్ళాము, రీటైల్ మార్ట్ లేదంటే రీటైల్ మార్ట్కి సంబంధించి వాడికి కావాల్సిన గూడ్స్ అన్నీ కూడా పెద్ద ఇండస్ట్రీ నుంచి భారీ ఎత్తున కొన్నాడు అనుకోండి, అది హోల్సేల్ లెవెల్ అంటారు. హోల్సేల్గా కొంటారు కదా. అంటే దీని అర్థం ఏంటి? ఈ డబ్ల్యూపీఐ ఇండెక్స్ అనేది ధరల యొక్క చేంజెస్ని ఎక్కడ కొలవడం జరుగుతుంది? ప్రొడ్యూసర్ లెవెల్లోనే కొలవడం జరుగుతుంది. ఉత్పత్తి స్థాయిలోనే ధరల్ని కొలవడం జరుగుతుంది. అదే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే వినియోగదారుల వద్ద కొలుస్తుంది. కన్స్యూమర్కి రీచ్ అయిన తర్వాత వినియోగదారుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత పెట్టి కొంటా ఉన్నాం ఆ సబ్బుని, ఆ పేస్ట్ని, ఇది కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మరి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. వాణిజ్యము మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది ఇది ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి డిపార్ట్మెంట్ కింద ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ ఉంటుంది. మరి ఈ రిపోర్ట్ని ప్రతి మంత్ విడుదల చేస్తారు. మంత్లీ రిపోర్ట్ ఇది. ప్రతి నెల వస్తుంది రిపోర్ట్ మనకి ఈ ధరల సూచిక. రైట్, ఇక్కడ మనం చెప్పింది ఇక్కడ ఉన్న హెడ్లైన్ ఇవ్వడం జరిగిందండి. వాట్ ఈస్ ద హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే. సో మరి ఇక్కడ ఇంకా మనం తెలుసుకోవాల్సింది, ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో ఏ టైప్ ఆఫ్ ఐటమ్స్ని కొలుస్తారు అంటే 3 రకాల ఐటమ్స్. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్ అని ఉంటాయి. ప్రైమరీ ఆర్టికల్స్ అంటే ఉదాహరణకు ఫుడ్ ఆర్టికల్స్, ఆహార పదార్థాలు, నాన్ ఫుడ్ ఆర్టికల్స్, ఆహారేతర పదార్థాలు, ఖనిజాలు, మినరల్స్, క్రూడ్ పెట్రోలియము మరియు న్యాచురల్ గ్యాసు, ఇటువంటివి ప్రైమరీ ఆర్టికల్స్, ప్రైమరీ గూడ్స్ అంటారు. మరి దానికి వెయిటేజ్ ఎంత అంటే దానికి వెయిటేజ్ ఇవ్వాలి కదా. దానికి వెయిటేజ్ వచ్చేసి 22.61. అంటే స్కోర్ 100 అనుకుంటే ఆ 100లో 22% ప్రైమరీ ఆర్టికల్స్కి వాల్యూ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ప్రైమరీ ఆర్టికల్స్ వెయిట్ 22.61%. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ అండ్ పవర్ ఉంటుంది. ఫ్యూయల్ అండ్ పవర్ అంటే ఏంటి? చమురు మరియు పవర్, ఎలక్ట్రిసిటీ. దీనికి వెయిటేజ్ వచ్చేసి 13.15%. ఇక హైయెస్ట్ వెయిటేజ్ అత్యధిక వాటా మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? తయారీ వస్తువులు ఏవైనా తయారు చేస్తారు కదా ఇండస్ట్రీలలో, వాటికి వెయిటేజ్ 64.23. గుర్తుపెట్టుకోండి, అత్యధిక వాటా తయారీ ప్రోడక్ట్స్ 64.23%, అత్యల్ప వాటా ఫ్యూయల్ మరియు పవర్ 13.15%, ప్రైమరీ ఆర్టికల్స్కి 22.61. ఇలాంటివి అన్నీ అడుగుతాడా అంటే తప్పకుండా ప్రతిదీ అడుగుతాడండి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పిన, ఇవన్నీ వన్ టైం నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మీరు నోట్స్ రాసుకొని నీట్గా రివిజన్ చేసుకుంటే ఈజీ అవుతుంది. ఎందుకంటే ప్రతి నెల ఈ డబ్ల్యూపీఐ డేటా వస్తుంది. ఇప్పుడు మార్చిది, మళ్ళీ మనము నెక్స్ట్ మంత్లో ఏప్రిల్ది తెలుసుకుంటాం. కాబట్టి ఒకసారి రాసి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎకానమీ. మరి ఇక్కడ ఇందులో ఎన్ని ఆర్టికల్స్ ఉంటాయి అంటే ఎన్ని ఐటమ్స్ని కొలుస్తారు అంటే 697 ఐటమ్స్ 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గుర్తుపెట్టుకోండి, డబ్ల్యూపీఐలో కేవలం గూడ్స్ మాత్రమే, వస్తువుల ధరలను మాత్రమే కొలుస్తారు. ఇందులో సేవలు రావు, సర్వీస్ సెక్టార్ రాదు. అంటే ట్రాన్స్పోర్ట్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు, అటువంటి సర్వీస్ సెక్టార్ల యొక్క ధరల్ని ఇందులో మెజర్ చేయరు, కొలవరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూపీఐ ఇన్క్లూడ్స్ ఓన్లీ గూడ్స్
రైట్. మరి WPI బేస్ ఇయర్ ఎంత? 2011-12. 2011-12 ఉంది, ఇంకా దీన్ని బేస్ ఇయర్ చేంజ్ చేయలేదండి. యాక్చువల్లీ 2022-23కి చేంజ్ చేయాలి అని చెప్పేసి ఒక వర్కింగ్ గ్రూప్ను కూడా వేశారు, బట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ప్రస్తుతానికి WPI బేస్ ఇయర్ 2011-12. బేస్ ఇయర్ అంటే ఏంటి? ఒక ప్రామాణిక సంవత్సరం. ఒక ధరల పెరుగుదలని కొలవాలి అంటే, ధరలు ఏ స్థాయిలో పెరుగుతా ఉన్నాయని కొలవాలి అంటే ఒక ప్రామాణిక సంవత్సరం ఉండాలి కదా, రెఫరెన్స్ ఇయర్, అది బేస్ ఇయర్. మరి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఇక్కడ ఇందాక చెప్పినట్టు WPI బేస్ ఇయర్ రివైజ్ చేయాలి, సవరించాలి అని చెప్పేసి 2025 ఫిబ్రవరిలో కమిటీ వేశారు, ఒక ఇండిపెండెంట్ వర్కింగ్ గ్రూపు. 2022-23కి మారుద్దాము అనే ఆలోచనతో, బట్ ఇంకా అఫీషియల్గా అయితే రాలేదండి. మరి ఆ వర్కింగ్ గ్రూప్కి ఎవరు చైర్మన్గా ఉన్నారు అంటే ప్రొఫెసర్ రమేష్ చంద్, ఈయన నీతి ఆయోగ్ మెంబరు. ఇక ఇక్కడ మీరు చూస్తే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉందండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇక్కడ ఈ WPI ఏదైతే ఉందో దీన్ని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. WPIని హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటారు. హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఓవరాల్ ఇన్ఫ్లేషన్. మరి ఇక్కడ కోర్ ఇన్ఫ్లేషన్ అనేది కూడా ఒకటి ఉంటుందండి. కోర్ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఎకానమీలో మీరు చదువుతారండి, హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు చూస్తే UPSC EPFO ఎగ్జామ్లో, ఎంప్లాయ్మెంట్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ ఎగ్జామ్లో 2016లో ఏం క్వశ్చన్ అడిగాడంటే, డైరెక్ట్ క్వశ్చన్, కోర్ ఇన్ఫ్లేషన్కి హెడ్లైన్ ఇన్ఫ్లేషన్కి ఏంది తేడా అన్నాడు. కోర్ ఇన్ఫ్లేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ బికాజ్ ద ఫార్మర్. ఏంటి అసలు కోర్ ఇన్ఫ్లేషన్ అంటే? ఇప్పుడు మనకి ధరలు పెరుగుతాయి కదండి, ఒక్కొక్క వస్తువు ఒక్కొక్కలాగా ఉంటుంది ధర. ఇప్పుడు ఉదాహరణకు ఫుడ్, ఫ్యూయల్, పవర్, ముఖ్యంగా వోలటైల్ ఆర్టికల్స్ ఉంటాయి. అంటే ఏంటివి? ఫుడ్ ఉంది, ఆహార పదార్థాలు, ఫ్యూయల్ చమురు అంటే ఆయిల్, పవరు ఎలక్ట్రిసిటీ వంటివి. ఇవి ధరలు అనేవి స్థిరంగా ఉండవు. ఇప్పుడు చూస్తున్నాం మనం పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఆయిల్ ధరలు ఇష్టానుసారం పెరుగుతుంటాయి, తగ్గుతుంటాయి. అలానే ఆహార పదార్థాలు తీసుకోండి, పంట బాగా పండినప్పుడు ధర తగ్గుతుంది, పంట బాగా పండినప్పుడు ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతాయి. అంటే ఇవి వోలటైల్ ఇన్ నేచర్. వోలటైల్ అంటే స్థిరత్వం ఉండదు. ఫుడ్ ఆర్టికల్స్ అయినా, ఫ్యూయల్ అయినా, పవర్ అయినా, వీటికి స్థిరత్వం ఉండదు, ధరల స్థిరత్వం. మరి అటువంటి వాటిని మనం ఎక్కువ లెక్కలోకి తీసుకోరాదు, అంతే కదా. మరి కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఆ యొక్క కోర్ ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఆ ఇన్ఫ్లేషన్లో ఈ ఫుడ్, ఫ్యూయలు, పవరు ఇటువంటి వాటిని పరిగణలోకి తీసుకోరు. ఇవి ఎప్పటి ధరలు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, కోర్ ఇన్ఫ్లేషన్ ఇగ్నోర్స్ ద ఆర్టికల్స్ ఆఫ్ వోలటైల్ నేచర్ ఇన్ ద ప్రైస్ ఇండెక్స్. కోర్ ఇన్ఫ్లేషన్ డజంట్ కన్సిడర్ ది వోలటైల్ ఆర్టికల్స్ లైక్ ఫుడ్, ఫ్యూయల్ అండ్ పవర్. సో ఇట్లా అండి మనకి ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి కోర్ ఇన్ఫ్లేషన్. ఇందాక చెప్పిందంతా కూడా ఉన్న జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగిందండి. తెలుగు PDF ఎలాగో మన వాట్సాప్ ఛానల్లో అందుబాటులో ఉంటుందండి, మీరు తెలుగు PDF చదువుకోవచ్చు. నెక్స్ట్ వన్, మేఘాలయలో బొరియలలో నివసించే కొత్త రెల్లు పాము జాతి. బొరియలలో నివసించే కొత్త రెల్లు పాము జాతి. మేఘాలయ స్టేట్లో న్యూ బుర్రోయింగ్ రీడ్ స్నేక్ స్పీషీస్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మేఘాలయ స్టేట్లో న్యూ బుర్రోయింగ్ రీడ్ స్నేక్ స్పీషీస్ని కనుగొన్నారు. అంటే బుర్రోయింగ్ రీడ్ స్నేక్ అంటే ఈ బొరియల్లో నివసిస్తాయి కదా, చిన్న చిన్న గుహలు అటువంటివి. మేఘాలయలో బొరియలలో నివసించే కొత్త రెల్లు పాము జాతి. మరి ఎక్కడ కనుగొన్నారు వీటిని అంటే మేఘాలయలోని పశ్చిమ గారో కొండల్లో, వెస్ట్ గారో హిల్స్లో వీటిని కనుగొన్నారు. మరి వీటి పేరేంటి? కలమారియా గారోయెన్సిస్ దీని నేము. ఇవి చాలా చిన్నగా ఉంటాయి పాములు, నాన్ వీనోమస్ అంటే విషపూరితము కాదు ఇవి నాన్ వీనోమస్ అంటే విషం ఉండదు వీటికి. సో మరి ఇక్కడ మీరు తీసుకుంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ లింకప్ చేసుకోవాలండి. ఇలాంటి చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆస్పిరెంట్స్కి నేను చెప్పేది ఒకటే అండి, ఈ పాములు కానీ, కప్పలు కానీ, పురుగులు, తేళ్ళు, కీటకాలు, ఆకులు, అలమలు, చెట్లు, చేమలు, పుట్టలు, పాములు, తేళ్ళు, ఇటువంటి రాష్ట్రాలలో ఎప్పుడు ఏదో ఒకటి శాస్త్రవేత్తలు కొత్తగా కనుక్కుంటూనే ఉంటారు. మనము కనుక్కున్నప్పుడల్లా మనం తెలుసుకోవాల్సింది వాటి పేరేంటి, అవి ఏంటి అసలు, పాముల, కప్పల, తేళ్ళ, ఉడతల, ఉడుముల, రైట్, అవి తెలుసుకోవాలి. దాని పేరేంటి, ఎక్కడ కనుగొన్నారు,
ఎవరు కనుగొన్నారు అట్లా. అయితే మళ్ళీ ఇది ఎర్రగుందా నల్లగుందా అవి ఎక్కువ ఫోకస్ చేయొద్దండి. బట్ ఒక పాయింట్ రాయాలి కాబట్టి రాసిన ఇంపార్టెంట్ పాయింట్ విషపూరితం కాదు అనేసి గుర్తుపెట్టుకోండి. కానీ మీరు జాగ్రఫీలో ఎవరైతే కోర్ సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటారో ఇక్కడ గారో హిల్స్ అంటేనే మీకు గుర్తు రావాలండి. జాగ్రఫీలో చదువుతారు గారో హిల్స్, కాశీ హిల్స్, జైంతియా హిల్స్. గారో కొండలు, కాశీ కొండలు, జైంతియా కొండలు ఎక్కడుంటాయండి? ఇవి మూడు కూడా మేఘాలయలోనే ఉంటాయి, మేఘాలయ రాష్ట్రంలోనే ఉన్నాయి. మరి ఎగ్జామ్లో అడుగుతాడా అంటే డైరెక్ట్గా అడుగుతాడండి. నేను అందుకే మీకు ప్రూఫ్స్తో సహా చూపించేది ప్రతిసారి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి చూడండి అని చెప్పేసి. మీకు ఎలాగో చూసే సందర్భము అవకాశం లేకపోయినా నేనే చూపిస్తుంటా. సో ఇక్కడ మీరు 2021లో ఏదో ఎగ్జామ్ జరిగింది, ఏసీసీ 125 CJAT పేపర్ అట. అందులో డైరెక్ట్గా అడిగాడు ఏ రాష్ట్రంలో గారో, కాశీ, జైంతియా కొండలు ఉన్నాయి అని చెప్పేసి. మేఘాలయ. మరి నేను ముందే చెప్పిన క్వశ్చన్లు రిపీట్ చేస్తారు, వీళ్ళకి క్వశ్చన్ పేపర్ సెట్టర్స్కి ఓపికలు ఉండవు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కాపీ కొడతానే ఉంటారు. సో ఇక్కడ చూస్తే మళ్ళీ అది 2021లో. 2024లో ఏదో ఎంపీపీ జీసీఎల్ జేఈ ఎగ్జామ్లో సేమ్ క్వశ్చన్ ఏ రాష్ట్రాలలో గారో, కాశీ, జైంతియా కొండలు ఉన్నాయి అన్నాడు. మేఘాలయ. సో ఇట్లా అండి. అట్లా కరెంట్ అఫైర్స్ చెప్పేటప్పుడు నా వంతుగా నేను చెప్పేది ఏంటంటే ప్రతిదీ స్పూన్ ఫీడింగ్ లాగా చెప్పడం కుదరదు, కానీ అవేర్నెస్ తీసుకురావాలా, మీకు చైతన్యం తీసుకురావాలా. ఎలా క్వశ్చన్స్ అడుగుతాడు మనకి కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు ఆ టర్మ్స్ ప్రతిదీ కూడా సబ్జెక్ట్కి లింక్ అయి ఉంటాయి. మనకి ఎందుకండి ఇప్పుడు మేఘాలయ ఉంది, మేఘాలయ క్యాపిటల్ మనకి ఎందుకు? మనం ఏమైనా కౌన్ బనేగా కరోడ్పతి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నామా? మేఘాలయ క్యాపిటల్ ఏంటి ఇవన్నీ మనకు అనవసరం. జాగ్రఫీ సబ్జెక్ట్కి లింక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ రంగానికి సంబంధించి ఐఎన్ఎస్ ధ్రువ్ క్షిపణి ట్రాకింగ్ నౌక. ఐఎన్ఎస్ ధ్రువ్ క్షిపణి ట్రాకింగ్ నౌక ఇండియన్ నేవల్ షిప్ ధ్రువ్. ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ ధ్రువ్ని అరేబియా సముద్రంలో ఏర్పాటు చేసింది. ఇండియన్ నేవీ డిప్లాయిడ్ ఐఎన్ఎస్ ధ్రువ్ ఇన్ అరేబియన్ సీ. మరి ఏంటి అసలు ఇది ఐఎన్ఎస్ ధ్రువ్ అని ఏంటి? ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది ఒక మిస్సైల్ ట్రాకింగ్ షిప్. అంటే క్షిపణుల్ని ట్రాక్ చేస్తుంది, శత్రు దేశాలకు చెందిన మిస్సైల్స్ని ట్రాక్ చేస్తుంది. ఓషన్ సర్వేలెన్స్ షిప్ అని చెప్పవచ్చు. అంటే సముద్ర నిఘా అవసరాల కోసం ఉపయోగించే ఒక షిప్. మరి ఇప్పుడు ఎందుకు అరేబియా మహాసముద్రంలో దీన్ని ఏర్పాటు చేశారంటే ఈ అరేబియా మహాసముద్రంలో మేము ఒక లైవ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్, ఒక పోరాట విన్యాసాన్ని కండక్ట్ చేయబోతున్నట్టు పాకిస్తాన్ ప్రకటించింది. అందుకు మనం ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఐఎన్ఎస్ ధ్రువ్ అనేది భారతదేశపు మొట్టమొదటి న్యూక్లియర్ మిస్సైల్ ట్రాకింగ్ మరియు సముద్ర నిఘా షిప్. ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ మిస్సైల్ ట్రాకింగ్ అండ్ ఓషన్ సర్వేలెన్స్ షిప్. ఇది 2021లోనే ఇండియన్ నేవీలోకి తీసుకోవడం జరిగింది. దీన్ని నిర్మించింది హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్. హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ డిఆర్డిఓతో కలిసి దీన్ని నిర్మించింది. డిఆర్డిఓ మరియు నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్తో కలిసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది. నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మరియు డిఆర్డిఓతో కలిసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ దీన్ని బిల్డ్ చేసింది. ఈ నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, సముద్ర సాహస్. ఇండియన్ ఆర్మీ సముద్ర సాహస్ అనే ఒక నావికా యాత్రను చేపట్టింది. ఇండియన్ ఆర్మీ సముద్ర సాహస్ అనే ఒక బ్లూ వాటర్ సెయిలింగ్ ఎక్స్పిడిషన్ని లాంచ్ చేసింది. ఇదొక సముద్ర యాత్ర అండి. ఇది స్వదేశీ సముద్ర యాత్ర అని చెప్పవచ్చు. ఇండియన్ ఆర్మీ ఫస్ట్ బ్లూ వాటర్ సెయిలింగ్ ఎక్స్పిడిషన్ని లాంచ్ చేసింది. ఎక్కడి నుంచి? ముంబైలోని మార్వే నుంచి లాంచ్ చేయడం జరిగింది. మరి ఎందుకు దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఇండియన్ ఆర్మీ యొక్క ఫిరంగి దళము ఏర్పాటయ్యి 200 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క యాత్రని లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ ఆర్మీ యొక్క ఆర్టిలరీ రెజిమెంట్ అంటే ఫిరంగి దళం ఉంటుంది కదా, ఆ ఆర్టిలరీ రెజిమెంట్ 200 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగా 520 నాటికల్ మైల్స్ ఈ బోట్స్ కవర్ చేస్తాయి. ఈ బోట్ల ద్వారా 520 నాటికల్ మైల్స్ ప్రయాణించడం జరుగుతుంది. ముంబైలో మొదలయ్యి ముంబై, విజయదుర్గ్, గోవా మీదుగా సాగుతుంది ఈ యాత్ర. చివరగా కొంకన్ కోస్ట్కి చేరుకుంటుంది. కొంకన్ తీరానికి చేరుకుంటుంది. మరి దీనికి ఎవరు నాయకత్వం వహిస్తూ ఉన్నారంటే కెప్టెన్
క్షితిజ్ నాయర్ మరియు సుబేదార్ ప్రకాష్ ఫుండే దీనికి లీడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు సింపుల్గా తెలుసుకోవాల్సిందంటే సముద్ర సాహస్ ఎవరు లాంచ్ చేశారంటే ఇండియన్ ఆర్మీ అండి. ఎక్కడి నుంచి? మార్వే, ముంబై. అయితే ఇక్కడ అగైన్ చెప్పినా కదా కీ టర్మ్స్ ఉంటాయి, జాగ్రఫీలో మీరు లింకప్ చేసుకోవాలా. కొంకన్ తీరము అన్నాడు. కొంకన్ తీరము ఏ రాష్ట్రాల్లో ఉంటుందండి? మనకి ఇండియా తీసుకుంటే వెస్ట్ కోస్ట్ ఉంటుంది కదా, పశ్చిమ తీరము. పశ్చిమ తీరం ఇక్కడ ఏముంటుంది? అరేబియా మహాసముద్రం ఉంటుంది. ఇక్కడ ఏముంటాయి? పశ్చిమ కనుమలు ఉంటాయి, వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. మరి ఈ వెస్టర్న్ ఘాట్స్కి అరేబియా మహాసముద్రానికి మధ్యలో ఉండే కోస్ట్ ప్రాంతం ఏదైతే ఉందో ఇదంతా కూడా పశ్చిమ తీరము, వెస్ట్ కోస్ట్. ఈ వెస్ట్ కోస్ట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది? గుజరాత్ నుంచి కేరళ వరకు ఉంటుంది. మరి ఈ తీరాన్ని 3 రకాలుగా డివైడ్ చేసింటారు. గుజరాత్ కతియవార్ కోస్ట్, గుజరాత్ కచ్ కతియవార్ తీరము, కచ్ కతియవార్ కోస్ట్ గుజరాత్లో. కొంకన్ తీరం వచ్చేసి కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర, గోవా. కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర, గోవా. అదే కర్ణాటక, కేరళ అయితే మలబార్ కోస్ట్. గుర్తుపెట్టుకోండి, కచ్ కతియవార్ కోస్ట్ గుజరాత్, కొంకన్ కోస్ట్ అయితే మహారాష్ట్ర, గోవా, మలబార్ కోస్ట్ అయితే కర్ణాటక, కేరళ. అడుగుతాడా అంటే ఎగ్జామ్లో? డెఫినెట్లీ అడుగుతాడండి. మరి ఇక్కడ మీరు ఎన్సీఆర్టీలు చూస్తే క్లియర్గా ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఎన్సీఆర్టీ 11th జాగ్రఫీలో క్లియర్గా ఇచ్చాడు. వెస్ట్ కోస్ట్ని ఇలా డివైడ్ చేశారు. కచ్ కతియవార్ కోస్ట్ గుజరాత్, కొంకన్ కోస్ట్ మహారాష్ట్ర, గోవాలో ఉంటుంది. మలబార్ కోస్ట్ అంటే కర్ణాటక, కేరళ, అట్లా అండి. మరి ఇండియా కోస్టల్ లెంగ్త్ ఎంత అండి? ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, భారతదేశం యొక్క తీర ప్రాంతం ఇప్పుడు మొత్తం పొడవు 11,098.81 కిలోమీటర్స్. 11,098.81 కిలోమీటర్స్. ఒరిజినల్గా ఎంత? యాక్చువల్లీ 7,516.6 కిలోమీటర్సే. తర్వాత చెప్పాను కదా, తీర ప్రాంతాన్ని లెక్కించే పద్ధతులు మారాయి. చిన్న చిన్న ద్వీపాలను, చిన్న చిన్న సముద్ర ప్రాంతాలను కూడా లెక్కించడం వల్ల మన యొక్క తీరరేఖ పొడవు పెరిగింది. ఇప్పుడు ఎంత మన అప్డేటెడ్ కోస్టల్ లెంగ్త్? 11,098.81 కిలోమీటర్స్. ఇవన్నీ కూడా వన్ టైం నీట్గా నోట్స్ రాసుకోండి, చాలా హెల్ప్ అవుతాయి మీకు. బిగినర్స్ కూడా చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ మీకు ఇంకొక అనలిటికల్గా చెప్పాలంటే అండి, కొద్దిగా ఆలోచించండి. ఇప్పుడు మీరు వెస్ట్ సైడ్ చూస్తే పోర్ట్లు ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ కాండ్లా పోర్టు, జవహర్లాల్ నెహ్రూ పోర్టు, నావశేవ పోర్టు ముంబై, మొర్ముగావో పోర్టు గోవా, మంగళూరు పోర్టు. ఈ వెస్ట్ కోస్ట్లో ఉన్న పోర్టులు ఏవైతే ఉంటాయో అక్కడ ఈ యొక్క పోర్టులు, హార్బర్ల అభివృద్ధికి అవసరమైన సహజ పరిస్థితులు ఇక్కడ బాగా ఉంటాయి. ఈ వెస్ట్ కోస్ట్ ప్రొవైడ్స్ బెస్ట్ అండ్ న్యాచురల్ కండిషన్స్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పోర్ట్స్ అండ్ హార్బర్స్. అంత ప్రాముఖ్యత ఉంటుంది. పశ్చిమ తీరాన ఉన్న పోర్టులకు అవసరమైన సహజమైన పరిస్థితులు కల్పిస్తుంది. అందుకే ఇవి న్యాచురల్ పోర్ట్ కండిషన్స్ ఎక్కడ ఉంటాయంటే వెస్ట్రన్ కోస్ట్. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తలో చదువుతారండి ఇవి. నెక్స్ట్ వన్, కల్చర్కి సంబంధించి ఫెస్టివల్స్. విషు ఫెస్టివల్. విషు కేరళ న్యూ ఇయర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునింది విషు ఫెస్టివల్. విషు అనేది కేరళలో జరిగే ఒక నూతన సంవత్సర పండుగ. మరి మనం చాలా ఈ మధ్యకాలంలో ఫెస్టివల్స్ చాలా తెలుసుకుంటున్నాం కదండి. మరి విషు ఫెస్టివల్లో భాగంగా కేరళ ప్రజలు యంగర్ మెంబర్స్కి, చిన్నవాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ గిఫ్ట్లు కేరళ భాషలో ఏమని పిలుస్తారంటే విషుక్కై నీట్టం. బట్ ఎనీవే జస్ట్ విషు ఫెస్టివల్ కేరళ యొక్క నూతన సంవత్సర పండుగ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మనము ఇటీవల తెలుసుకున్నాం ఫెస్టివల్స్. బైసాఖి ఫెస్టివల్ పంజాబ్లో సెలబ్రేట్ చేసుకుంటారు, ఈవెన్ హర్యానాలో కూడా సెలబ్రేట్ చేసుకుంటారండి సిక్కు కమ్యూనిటీ ప్రజలు. ఇక బొహగ్ బిహు ఫెస్టివల్ అస్సాం న్యూ ఇయర్, దీన్నే రొంగలి బిహు అంటారు. మెషడి పుతండు తమిళ న్యూ ఇయర్. అదే ఆంధ్ర వాళ్ళకైతే ఉగాది, ఆంధ్ర తెలంగాణ ఉగాది. కేరళ న్యూ ఇయర్ విషు. ఒడియా న్యూ ఇయర్ అయితే, ఒడిశా నూతన సంవత్సరం అయితే పన సంక్రాంతి. బెంగాలీ న్యూ ఇయర్ అయితే బొయిషక్ మనం డిస్కస్ చేసుకున్నాం. మణిపూర్ అయితే చీరోబా. సో ఇవన్నీ కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతాడండి. నెక్స్ట్ వన్, ఫిక్కీ సెక్రటరీ జనరల్గా అనంత స్వరూప్ అపాయింట్మెంట్స్. ఫిక్కీ సెక్రటరీ జనరల్గా అనంత స్వరూప్. ఫిక్కీ ఇండస్ట్రీ బాడీకి సెక్రటరీ జనరల్గా అనంత స్వరూప్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది, నియమించడం జరిగింది. మరి ఇక్కడ ఫిక్కీ అంటే ఏంటి? ఫెడరేషన్ ఆఫ్
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇండియాలో ట్రేడ్ని, కామర్స్ని, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడానికి ఏర్పాటైన ఒక నాన్ గవర్నమెంటల్ బాడీ, ప్రభుత్వేతర సంస్థ, నాన్ గవర్నమెంటల్ బాడీ 1927లో ఏర్పాటైంది. ఇది ఒక ఇండస్ట్రీ బాడీ. ఇండియా యొక్క ఇండస్ట్రీని డెవలప్ చేయడం కోసం గవర్నమెంట్కి అవసరమైన అడ్వైజులు, సలహాలు ఇస్తుంది. హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. 1927లో ఏర్పాటైంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈయన మిస్టర్ అనంత్ స్వరూప్ గారికి సుమారుగా 30 ఏళ్లకు పైగా సర్వీస్ ఉంది ట్రేడ్ పాలసీ విభాగంలో, ట్రేడ్ పాలసీ రంగంలో. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయురాలిగా ఆర్ వైశాలి. ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయురాలుగా ఆర్ వైశాలి. ఇండియాకు చెందిన చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ వైశాలి ఫిడే ఉమెన్స్ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ 2026ని విన్ అయింది. ఈ యొక్క ఉమెన్స్ క్యాండిడేట్ చెస్ టోర్నమెంట్ విన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఉమెన్. మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది టోర్నమెంట్ ఎక్కడ జరిగింది? సిప్రస్ కంట్రీలో జరిగింది, సిప్రస్ దేశంలో. మరి ఈమె ఫైనల్ రౌండ్లో ఎవరిని ఓడించిందంటే రష్యాకు చెందిన క్యాథరీనా లాగ్నో అనే ప్లేయర్ని ఓడించింది. మరి ఇక్కడ కొద్దిగా ఈ చెస్ టోర్నమెంట్స్ మీకు కొద్దిగా ఐడియా ఉండాలండి. ఈ ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటే ఏంటి? వరల్డ్ ఛాంపియన్షిప్ అని ఉంటుంది. క్యాండిడేట్స్ టోర్నమెంట్, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్, చెస్ వరల్డ్ కప్, 3 ఉంటాయండి. ఫిడే క్యాండిడేట్స్ టోర్నమెంట్, ఫిడే వరల్డ్ ఛాంపియన్షిప్, ఫిడే చెస్ వరల్డ్ కప్, 3 ఉంటాయి. మరి 2025లో ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ని ఎవరు గెలుచుకున్నారండి? దివ్యా దేశ్ముఖ్, మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్. రైట్, మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్. ఫిడే ఉమెన్స్ చెస్ వరల్డ్ కప్ 2025 ఎవరు గెలుచుకున్నారంటే 19 ఏళ్ల దివ్యా దేశ్ముఖ్. ఇది క్లారిటీ వచ్చింది. మరి ఉమెన్ ఛాంపియన్షిప్ అంటే ఏంటి, క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటే ఏంటి? ఉమెన్ ఛాంపియన్షిప్ అనేది కూడా ఒక చెస్ టోర్నమెంట్. ప్రస్తుతం ఈ ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దీనికి ఛాంపియన్గా చైనాకు చెందిన జూ వెంజున్ అనే ఫీమేల్ ప్లేయరు ఉంది. గుర్తుపెట్టుకోండి, ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ ప్రజెంట్ విన్నర్ ఎవరు? చైనాకు చెందిన జూ వెంజున్. మరి క్యాండిడేట్స్ టోర్నమెంట్ అంటే ఏంటి? ఇందులో 8 ప్లేయర్స్ పాల్గొంటారు, 8 మంది ప్లేయర్లు. ఇందులో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ ఎవరైతే ఉంటారో ఆ ఛాంపియన్తో పోటీ పడతారు. అంటే ఏంటి, ఇప్పుడు ఈ అమ్మాయి ఆర్ వైశాలి ఈ యొక్క ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ విన్నర్ అయిన జూ వెంజున్తో పోటీ పడుతుంది. అప్పుడు విన్నర్ అనేది ఎవరో తెలుస్తారు. సో ఎంత అవసరం లేదండి యాక్చువల్లీ, బట్ జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ కోసం అంతే. మనం ఎగ్జామ్లో డైరెక్ట్గా 1-లైనర్స్ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ బుక్ చదువుకుంటూ పోయేటప్పుడు ఎలా చదువుకుంటూ పోతాం? ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు, ఆమె పేరేంటి, ఎక్కడ టోర్నమెంట్ జరిగింది, ఎవరిపైన గెలిచారు, అంతే. కానీ అర్థం కొద్దిగా ఐడియా ఉండాలి కదా, అండర్స్టాండింగ్, అంతే. అదర్వైజ్ నో నీడ్ యాక్చువల్ దీస్ థింగ్స్. ఇంకా ఇవాళ క్వశ్చన్ అండి మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0ని లాంచ్ చేసింది కదా భారత ప్రభుత్వం. మరి దీనికి ఎంత బడ్జెట్ కేటాయించారు ట్రై చేయండి. అలానే స్టార్టప్ ఇండియా స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు ఇదన్నా ట్రై చేయండి. లేదు అంటే స్టార్టప్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసిన ఇయర్ చెప్పండి. లేదంటే నేషనల్ స్టార్టప్ డే మనం డిస్కస్ చేసుకున్నాం, జాతీయ స్టార్టప్ దినోత్సవం, ట్రై చేయండి. స్టార్టప్ డెఫినేషన్ ఏదో ఒకటి. ఇక నిన్న క్వశ్చన్ ఎక్సర్సైజ్ డస్ట్ లీక్ 2026 అనేది ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి ఎవ్రీ ఇయర్ జరిగే ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజు. ప్రెజెంట్ 7th ఎడిషన్ జరుగుతూ ఉంది, ఉజ్బెకిస్తాన్లోనే జరుగుతూ ఉంది. ఉజ్బెకిస్తాన్ క్యాపిటల్ ఏంటండి? తష్కెంట్. మరి డస్ట్ లీక్ అంటే ఏంటండి? డస్ట్ లీక్ అంటే ఉజ్బెకిస్తాన్ భాషలో ఫ్రెండ్షిప్ అని అర్థం, ఫ్రెండ్షిప్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. వికసిత్ భారత్ కోసం 9 సూత్రాల సామూహిక ప్రతిజ్ఞ మోడీ గారు. ఉత్తరప్రదేశ్ పాఠశాలల్లో జల్పక్ కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్తో అగ్రిమెంట్. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థుల కోసం AI అక్షరాస్యత కార్యక్రమం తెలంగాణ.
సామాజిక విద్య ఉపాధి ఆర్థిక మరియు రాజకీయ కుల సర్వే ఫలితాల విడుదల తెలంగాణ ప్రభుత్వం. 2026-27 సంవత్సరానికి భారతదేశ వృద్ధి 6.5%. IMF. మార్చి 2026లో 3.88%కి పెరిగిన టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం. మేఘాలయలో బొరియలలో నివసించే కొత్త రెల్లు పాము జాతి. INS ధ్రువ్ క్షిపణి ట్రాకింగ్ నౌక. భారత సైన్యం సముద్ర సాహస్ని లాంచ్ చేసింది. విషు కేరళ న్యూ ఇయర్ ఫెస్టివల్. ఫిక్కీ సెక్రటరీ జనరల్గా అనంత్ స్వరూప్. ఫిడే మహిళల క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ గెలిచిన తొలి భారతీయురాలు ఆర్ వైశాలి. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కంటెంట్స్. విల్ మీట్ యు అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.